ఈ రోజు మనము ప్రెగ్నెన్సీలో మినిమం ఎన్ని స్కాన్స్ అవసరం తెలుసుకుందాము. ఫస్ట్ మీకు రెగ్యులర్ పీరియడ్స్ అయ్యి పీరియడ్ మిస్ అయింది అని తెలిస్తే యూరిన్ టెస్ట్ పాజిటివ్ అని వచ్చింది అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ స్కాన్ చేయించుకోవడం మంచిది. అంటే మినిమం 5 to 6-7 వీక్స్ మధ్యలో ఒక స్కాన్ చేసుకోవాలి. ఆ ఫస్ట్ స్కాన్ చేసుకోవడం వల్ల మనకి పీరియడ్ కరెక్ట్ డేట్స్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రెగ్నెన్సీ గర్భసంచిలో ఉందా లేకపోతే ట్యూబ్స్ లో గానీ బయట వేరే ప్లేస్ లో అంటే ఎక్టోపిక్ ఉందా అనేది తెలుసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కనుక ఉంది అంటే అది మీ ప్రాణాలకు కూడా ప్రమాదం ఉండొచ్చు. అండ్ సెకండ్ స్కాన్ మనకి NT-NB స్కాన్ అంటే 11 to 13 వీక్స్ అప్పుడు మనం చేస్తాము. ఆ స్కాన్ చేయడం వల్ల మనకి తొందరగా ఎర్లీగానే బేబీలో ఏమైనా జన్యుపరమైన లోపాలు ఉండొచ్చో లేదో అనేది కూడా మనకి తెలుస్తుంది. తర్వాత మనకి దాంట్లో ఏమన్నా అబ్నార్మల్ ఉంది అంటే ఒక నెల తర్వాత అంటే 14 to 17 వీక్స్ మధ్యలో ఒక స్కాన్ చేయొచ్చు. లేదు అది అంతా బాగుంది అంటే మనకి టీఫా స్కాన్ ఆర్ అనామలీ స్కాన్ అని చేస్తాము. అది కామన్ గా 5th మంత్ స్కాన్ అంటాము. దాంట్లో ఏంటంటే మనం స్కాన్ చేస్తే బేబీ అవయవాలన్నీ కానీ అన్ని చెక్ చేస్తాము. దాంట్లో బేబీ హార్ట్ బాగుందా, హార్ట్, లంగ్స్, కిడ్నీస్, అన్ని కాళ్ళు, చేతులు, ఈవెన్ బేబీ హ్యాండ్, ఫింగర్స్ కూడా తెలుస్తుంది. సో అలా డీటెయిల్డ్ అనామలీ స్కాన్ చేయడం వల్ల బేబీకి ఏమైనా అవయవాల లోపాలు ఉన్నాయా లేదా తెలుస్తుంది.